పొన్నియిన్ సెల్వన్. ఆ! పొన్నియిన్ సెల్వన్ అంటే దానికి ఒక నేపథ్యం ఉంది. దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం నేను హైదరాబాద్లో ఉండగా, అంటే చెన్నై వెళ్ళిపోయాను. అక్కడి నుంచి హైదరాబాద్లో ఉండగా మా మహర్షి జనార్దన మహర్షి నాకు అసిస్టెంట్. హ్మ్. మా ఇంట్లోనే ఉండేవాడు. సడన్గా ఇప్పుడు ల్యాండ్ ఇవి లేవుగా, ఫోన్లు, ల్యాండ్ ఫోన్. సాయంత్రం హోటల్కి వచ్చాక నేను రోడ్లు కదా సీతాఫలమండిలో ఉండేను. సార్ ఇట్లా మణిరత్నం గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఎగిరి గెంతేసి, ఫర్ ఏ ఆర్టిస్ట్కైనా అదొక ఫీస్ట్ కదా. నిజం. నిజం. సరే నేను మరి ఇవాళే వచ్చాను ఇక్కడ దయామయుడని విజయ్ చంద్ర గారి సినిమా. ఓకే. ఓకే. అందులో ఒక 80 ఏళ్ల ముసలివాడి వేషం, మొత్తం గడ్డం. ఆ సినిమా అంతా గడ్డాలే. హ్మ్. అందరికీ వడ్డించేటప్పుడు ఒక వాయిస్ వినపడింది, ఒరేయ్ నేను రా చంద్రమోహన్ని, మై ఇంత తక్కువ పెట్టేవేంటి అని కామెడీ చేసుకునేవాళ్ళం. సరే నేను 2-3 రోజుల తర్వాత వెళ్ళాను. పాపం అప్పటికి నాకు సుహాసిని గారు చాలా చాలా సినిమాలు కలిసి చేసాం. చాలా గౌతమ్ అని, నేను రైటర్ని, అట్లా కో యాక్టర్గా అట్లా. ఆఖరికి వాళ్ళ మ్యారేజ్, ఇంకా రేపు మ్యారేజ్, ఎల్లుండి మ్యారేజ్ అనగా మేము గౌతమి సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను, సుహాసిని గారు, చిన్న ఫ్లైట్ ఉండేది అప్పుడు. అది దాని పేరు మర్చిపోయిన, వాయుదూత్. ఓకే. ఒక 8 మంది అంతమంది అంతే. అంటే కొబ్బరి చెట్ల మించి, తాడి చెట్ల మించి వెళ్ళింది అనమాట. అది అంత దగ్గరగా, అంత లో లెవెల్లో. సరే మేము వెళ్ళాం. మేము ఇద్దరం వెళ్ళాం. సరే అమ్మాయి. సో అందువల్ల ఏమిటంటే మా ఆఫీసు సుహాసిని గారి ఇంట్లో ఉండేది. అందుకని అప్పుడప్పుడు మణిరత్నం అక్కడ వస్తుంది. అట్లా నాకు పరిచయం. అలాంటి మణిరత్నం నాకు వేషానికి పిలిచేటప్పటికి దళపతి, ఇంకా రజనీకాంత్ వ్యవహారం మంచి. సరే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి మొత్తం కథ చెప్పాడు. లోపల కూర్చోబెట్టి కాఫీ తాగుతా. తర్వాత సంతోష్ శివన్ అని కెమెరామెన్, ఆయన ఆధ్వర్యంలో ఫోటో షూట్ చేశారు. టప 4-10 చేశాక మళ్ళీ లోపలికి పిలిచాడు. పిలిచి, భరణి సార్, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గివ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్, బట్ అన్ఫార్చునేట్లీ యువర్ ఏజ్ ఈజ్ నాట్, దిస్ షుడ్ బి అట్లీస్ట్ 40-50 years, బట్ యూఆర్ టూ యంగ్. సార్ మేకప్ సార్, వైట్ సార్, నాకు నోట మాట తీసేస్తున్నాడు వేషం అని చెప్పేసాడు ఆయన. నో ఐ డోంట్, ఇన్ మై ఫిల్మ్స్ ఐ డోంట్ అలౌ దిస్ టైప్ ఆఫ్ మేకప్, విల్ మీట్ నెక్స్ట్ టైం. కత్తితో ఇలా కోసినట్టు అయిపోయింది. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్, చాలా బాధాకరమైన సన్నివేశం నా కెరీర్లో ఇది ఒకటి. ఓకే. తర్వాత అది అమరీష్ పురి వేశారు. అమరీష్ పురి చాలా గొప్ప యాక్టర్. అండ్ ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది అన్నమాట, ఫెంటాస్టిక్ ఆ వేషం. అంటే పాత్ర దర్శకుడికి ఎవడికో పడితే వాడికో పాత్ర మొత్తం ఫిజిక్ ఎలా ఉంది, ఆహార్యం అన్నీ చూసుకున్నాడు. నాకు బాధ కలిగిన ఆ పాత్ర కరెక్ట్గా ఆయన సూట్ అయ్యారు. వాటెవర్. అలా చాలాసార్లు మేము మిస్ అయిపోయాను. చాలా బాధ, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇట్లా మీ జీవితంలో మిస్ అయింది ఏమైనా ఉంటే మణిరత్నం గారి సినిమా. ఓకే. చాలాసార్లు వేరే సందర్భాల్లో, సభల్లో, 100 days ఫంక్షన్స్లో కలిసాం. ఎందుకంటే నాయకన్ సినిమా మేము 7th మూవీస్ అదే శ్రీహాసన్ గారి ఆఫీస్లో తీస్తున్నప్పుడు ఈయన తరచుగా వస్తుండేవాడు. అట్లా మాకు బయట పరిచయాలు బాగానే ఉన్నాయి. మరి 25 ఏళ్ల తర్వాత ఇంకా ఎక్కువ, అదే దళపతి తర్వాత మొన్న ఆచార్య షూటింగ్లో చిరంజీవి గారు, నేను లాస్ట్ డే షూటింగ్, ఆల్మోస్ట్ లాస్ట్, ఓ ఫోన్ వచ్చింది. నేను రిక్వెస్ట్ పక్కకి వెళ్ళి మాట్లాడితే, సార్ మణిరత్నం ఆఫీస్లో ఉంది ఫోన్ అన్నాడు. అనగానే మళ్ళీ సార్ సొల్లుంగ్ సార్ అంటే, సార్ పేసేవారు అన్న. మిస్టర్ భరణి, హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్, చెప్పండి. ఐ థింక్ యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ పొన్నియిన్ సెల్వన్. అవును సార్. నేనేమనుకుంటున్నా వేషం అది. సో దట్స్ టిపికల్ డైలాగ్ డెలివరీ ఆఫ్ పాస్ట్ అండ్ అంటే కొంచెం గ్రాంధికంగా ఇలా. సో యూ హ్యావ్ టు రైట్ డైలాగ్ ఫర్ దట్ ఫిల్మ్, డబ్బింగ్ డైలాగ్, తెలుగు వర్షన్. దెన్ సార్ టచ్ పోచి రొమ్మ నాళచ్చిల్ల. సో వెళ్ళు వన్ థింగ్ సార్, ఐ విల్ రైట్ 4-5 scenes అండ్ సెండ్ యూ జస్ట్ ఫర్ ద టెస్ట్. సార్ నవ్వాడైనా. உங்களுக்கு టెస్ట్ ఏనా సార్, వాట్ ఈస్ ద టెస్ట్, కమ్ టు మై ఆఫీస్ వెన్ ఎవర్ యూ ఫీల్ ఫ్రీ. కట్ చేస్తే ఒక 4 రోజుల తర్వాత నేను, మా మహర్షి, శివ అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఆ పాత చెప్పాను సార్, అప్పుడు పోయింది వేషం. నవ్వాడు. సరే అండి, మొత్తం సినిమా చూపించారు ఆఫీస్లో. చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది
నేను ఇదేంటి సార్ సినిమా ఇలా ఉంది, ఇంత పెద్దగా, ఇంత ఉంది, అసలు 1,00,000 మంది ఆర్టిస్టులు అందులో, అందరూ పెద్దవాళ్ళు, ఐశ్వర్య రాయ్ వాళ్ళు, వీళ్ళు, కార్తీక్. నాకు ఒక 3 నెలల టైం. 3 నెలల ఇలా సార్, యూ హ్యావ్ టు గివ్ మీ విత్ ఇన్ 1 month అన్నాడు. సో ఇది మళ్ళీ ఈ ఆపర్చునిటీ, ఇది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ రైటర్. నేను రికలెక్ట్ చేసుకోవాలి. పైగా అది సాధికారమైన తమిళ్, అది ఒక సెంధమిళ్ అంటారు, అంటే జాను తెలుగు అంటామే, మంచి తెలుగు అన్నమాట. మన ఏకవీర భాష, ఏకవీర లాంటి భాష. అది మరీ అలా కాకుండా కూడా మళ్ళీ డౌన్లో కాకుండా వయా మీడియా కానీ, అందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. సరే మొత్తానికి నేను మహర్షి గారు, మిగతా శివ అందరు కుస్తీ పట్టి 1 నెలలో రాసి మళ్ళీ చదవాలిగా, వెళ్ళి చదవాలి. సో ఈ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. సో కోఆర్డినేటర్ అన్నాడు, సార్ జయరామ్ పాత్ర ఆయన చదువుతున్నాడు కదా, అది బాగుంది కదా సార్ అంటే, అవును నేను అదే అనుకుంటున్నాను, మిస్టర్ బన్నీ యూ హ్యావ్ టు డబ్ ఫర్ హిమ్ ఆల్సో. నేను సరే సార్ ఒకసారి చూసేసి అలాగే మొత్తం రాసి డబ్బింగ్లో. సో జయరామ్ మలయాళీ ఆర్టిస్ట్, అతను హీరో, చండా వాయిస్తాడు, అతను పాడతాడు, మిమిక్రీ చేస్తాడు. ఐ థింక్ పద్మశ్రీ ఆల్సో ఆల్రెడీ. చాలా గొప్ప ఆర్టిస్ట్. కేవలం ఈ పుణ్యం సిల్వన్ కోసం ఒక 30 కిలోలు పెరిగాడు. అంత చాలా స్మార్ట్గా ఉంటాడు అతను. ఇలా ఇవన్నీ బుగ్గలు, కళ్ళకి ఇలా అన్నీ మార్చేసాడు. అంటే ఆ పాత్ర కనిపిస్తుంది అక్కడ. కల్కి కృష్ణమూర్తి ఏదైతే రాశాడో ఆ పాత్ర కనిపిస్తుంది. సో దానికి నేను డబ్బింగ్ చెప్పాను. అది వైష్ణవ బ్రాహ్మణి వేషం. సినిమా అంతా నవ్వుకుంటాం డబ్బింగ్ చూసి. అది సింక్ చేస్తూ చాలా చాలా తృప్తిగా చెప్పానులే. నెక్స్ట్ డే అది ఎరుగుతున్న క్రమంలోనే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ధమాకా అనే సినిమాలో మెయిన్ విలన్ అతను. గడ్డ ఉంటుంది, నేను తండ్రిని, వాడు విలను, మన జయరామ్ గారు విలన్. సన్నగా ఉంటాడు, గడ్డ ఉంటుంది, చాలా స్టైలిష్ విలన్ ఇందులో. రవితేజ 2 డబుల్ డ్యూయల్. సో ఆ పక్క క్యారవాన్లో జయరామ్ గారు ఎక్కడ ఉంటే ఆ పక్క క్యారవాన్లో ఉన్నారు సార్. అప్పటికి మేకప్ వేస్తున్నాను. నేను తలుపు తీసి కొట్టాను, సార్ మేకప్ ప్లీజ్ కమ్ సార్ లోపలికి. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. నాకన్నా చిన్నవాడేమో కానీ చాలా కంగారు పడిపోయాడు. లేదు సార్, నేను ఇట్లా పుణ్యం సిల్వన్ సినిమా రాసిన, ఆయన డబ్డ్ ఫర్ యూ. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండి. ఆ ఏడాదికి వేరే సినిమాలు ఒప్పుకోలేదు, 1 year. అదే వేషం, దానికోసం పోయి. సో కమిటెడ్ ఆర్టిస్ట్ సార్, ఖచ్చితంగా ఈసారి మీకు నేషనల్ అవార్డు వస్తుంది. సో ఇది ఇప్పుడు నువ్వు అడిగిన ఒక క్వశ్చన్ ఇంత కథ. నిజం సార్, అద్భుతం. అసలు ఆయన సినిమాకి ఒక రైటర్గా మీరు వర్క్ చేయడం కూడా భగవంతుడి చాలా ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత అసలు సినిమా నేను రైటింగ్ మానేశాను. ఇప్పుడు మళ్ళీ నేను డైరెక్ట్ చేసే సినిమాలు తప్ప, మిథునం అంత తర్వాత ఎప్పుడైనా సహాయం ఊరికి నెక్స్ట్ డైరెక్టర్స్ చిన్న కుర్రాళ్ళకి కొంచెం మాట సాయం చేయడం.